ఒక ప్రకటన చేసిండు. వాళ్ళు కనుక ఇద్దరు ఏకమైతే నేను మా ఎమ్మెల్యేలతో మొత్తం రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోతారు. నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, ఎలక్షన్లకు పోతే మళ్ళీ గదే 107 వస్తాయి కదా, 108 2 చోట్ల పోటీ కేసీఆర్ సార్ కూడా ఉద్యమ నేపథ్యంలాగా రాజీనామాలు చేస్తే ఉద్యమ కాంక్షకి తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా 2014 మెటికలు పడ్డాయి. ఇక్కడ ఆల్రెడీ ఏడీఎంకే నుంచి డిఎంకే నుంచి బాటర్ సిస్టంలో వచ్చిన వాళ్ళు సగం మంది ఉన్నారు. అక్కడ వాళ్ళు మేము చేయమని మొండికైతే ఒకవేళ చేసినా మళ్ళీ అవే గెలుస్తారు కదా. ఉపయోగం అంటే మొత్తం ఎలక్షన్స్ వస్తే ఓకే, టోటల్ గా తమిళనాడులో ఇది మొత్తం డిజాల్వ్ అయిపోయి వస్తే మరి ఒకవేళ మరి అసలు ఆయన ఒకటి మాట్లాడిండు కదా విజయ్ అయితే నేను రాజీనామా చేస్తాను. అదే చెప్తున్నానమ్మా, ఈ సినిమా వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ తోనే ఉంటారు. ముందు గాబరా పడిపోయి వెళ్ళిపోతే ఏముంది, కాన్వాయ్ వచ్చింది, కాన్వాయ్ వచ్చి కానీ చీఫ్ మినిస్టర్ అయిపోయినట్టు టెంట్లో వేస్తారు సార్ ప్రమాణ స్వీకారం అన్నప్పుడు ఇలాగే అడవడం ఉంటుంది. నెక్స్ట్ రాత్రి వచ్చాడు గవర్నర్, ముసలోడు ఏడ్ చేసాడు, ఎత్తిండ్రా అన్నాడు, తట్టపడి సర్దీశారు. సింపుల్ సిటీ అప్పుడు మళ్ళీ దళపతి సింపుల్గా నడుస్తున్నాడు. ఎవరికి కావాలి ఇవన్నీ మాకు. సో ఫైనల్గా కథ అక్కడికి ఏడీఎంకే బీజేపీ సన్నిధానంలో సేద తీరని ఏ ప్రాంతీయ పార్టీ అయినా బతికి బట్ట కట్టదు, ముఖ్యంగా దక్షిణాదిన. ఇది హెచ్చరిక, ఇది ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక గుణపాఠం. ఎట్లా అంటే ఆల్రెడీ నువ్వు సరెండరింగ్ పాలిటిక్స్ చేసుకుంటున్నావు, చెప్పేదాకా నువ్వు సీన్లోకి రాకుండా ఎలా ఉన్నావో అలా విజయ్ కూడా ఉండాలి ఇక్కడ. ఇది చేర్చుకో. అంతేకాని నువ్వు జగన్మోహన్ రెడ్డి లాగా ఎలివేషన్లు అన్న నడిచొస్తే మాస్ అన్న నిలబడితే మాస్ అన్న కథలు పాడేవంటే ఎవరికి? విజయ్కి. ఓ పవన్ కళ్యాణ్ లాగానే ఉండాలా ఇప్పుడు? అంతే. మొన్నటిదాకానేమో విజయ్ లాగా పవన్ కళ్యాణ్ ఉండాలి అన్నారు, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ లాగా విజయ్ ఉండాలంటారు. ఉండకపోతే అధికారం ఉండదు. పవన్ కళ్యాణ్ ఎగిరితే ఏమైంది, మూసుకొని ఉండాలా? మరి మూసుకొని ఉండకపోతే బోడిగుండంత తత్వం మొత్తం నోరు మూసుకున్నంత సుఖం ఇంకోటి లేదని చెప్పారు, తెలుసు కదా. సరే ఓకే, వాళ్ళ మద్దతు తోటే నీకు మళ్ళీ అనవసరం. 14లో పార్టీ పెట్టాడు మా పవన్ కళ్యాణ్ సార్. 14 నుంచి 24 దాకా ఎప్పుడైనా చవి చూసాడు గెలుపు? మనం చూసిండు కదా. సభకు నమస్కారమే కదా. 24 తర్వాత సన్నిధానంలో సేద తీరడానికి దీక్షా వస్త్రాలతో వస్తాను, మీరు ఏంటి చెప్తే అది చేస్తాను అన్నప్పుడే కదా గెలిచాడు. ఓ సామెత గుర్తొస్తుంది, ఇంతన్నాడు అంతనాడు గంగరాజు అన్నట్టుగా విజయ్ది కూడా రేపు అంతా ముందే మెటికలు తీసేశారు. ఈ మనోడికి 10 ఏళ్ళు పెట్టింది, జస్ట్ వారం రోజులకే ఏం ఆడిస్తారు కదా నిజంగా. మరి ఆడపోతే విజయ్కి ముచ్చమటలు పట్టిస్తున్నారు. మీకు ఒకటే గుర్తుంచుకో, తమిళ ద్రవిడ పాలిటిక్స్ తెరలేపి ఈ రోజు దాకా కరుణాన్ని ఇస్తారు, ఎంజీఆర్ సార్ డిఎంకే ఇవ్వచ్చు కదా. బీజేపీ ఈ గేమ్స్ ని పసిగట్టి స్టాలిన్ ఇవ్వచ్చు కదా పని మద్దతు పని. బీజేపీని దెబ్బ కొట్టాలంటే స్టాలిన్ స్టెప్ తీసుకోవచ్చు. నీకు మాణిక్యం ఠాకూర్కే తెలిస్తే అట్లా ఉన్నాయంటే మరి స్టాలిన్ సార్ కొనుక్కుండా ఉంటాయా? మళ్ళీ మరి జస్ట్ మాడదాం ఒక్క రోజులో వీళ్ళు కమ్ము అంతా బీజేపీ అని నువ్వేం మాట్లాడితే ఆయన కాకలు తీరిన గంధర్వుడు మొత్తం స్టాలిన్ ఒక్క గసురు కేసిరినోడు. నేనేమంటున్నా, ఇప్పుడు బీజేపీని ఇక్కడ లేవకుండా చేయాలంటే ఇప్పుడు చక్రం తిప్పొచ్చు కదా స్టాలిన్. అసలు ఏటి తెలియని పళనిస్వామి రియలైజ్ అయిపోయాడు, అన్నీ తెలిసిన స్టాలిన్ రియలైజ్ అవ్వకుండా ఉంటాడా? ఇవాళ నీకు మళ్ళీ చెప్తున్నాను, ఏడీఎంకే పార్టీ డిఎంకేలోంచి పుట్టిన పార్టీగా లేకపోతే డిఎంకేలోంచి కాకుండా స్వతంత్రంగా పుట్టిన పార్టీ? డిఎంకేలో నుంచే పుట్టింది మరి. సో ఒరిజినల్ భావజాలం కామరాజ్ సార్ది కాకుండా పోద్దా? ద్రవిడ కాన్సెప్ట్ కాకుండా పోద్దా? తమిళ రాజకీయాల్లో నేను అనే మాట ఏంటంటే బీజేపీ అక్కడ పాగా వేయకుండా ఉండడానికి స్టాలిన్ స్టెప్ తీసుకోవచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్నవాడికి ఇప్పుడు మొన్నటిదాకా మనం జగన్మోహన్ రెడ్డినే చూద్దాం, 151 గెలిచిన 175 మాట్లాడే తప్ప నేను అధికారం నాకు రావాలన్న కాన్సెప్ట్ ఎప్పుడైనా మాట్లాడా? లేదు. అలాగే స్టాలిన్ కూడా అంటే ముసోడు మడత తీసాడు అక్కడ స్టాలిన్కి. సేమ్ టు సేమ్ నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళు ఒక డైరెక్షన్లో ఒక పాలిటిక్స్ని డిజైన్ చేశారు. నువ్వు తెలుసో తెలియకుండా ఆ గ్రూప్స్లోకి అలా బలవంతాన్ని తిప్పి తీసుకెళ్ళి కూర్చోపెట్టేస్తున్నారు. ఫస్ట్ ఏడీఎంకేని కూర్చోపెట్టేశారు. డిఎంకేని నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి ఏమవుతుందో టెస్ట్ చేసుకో. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటంటే ఒక 5 years గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఎవ్వరూ ఉన్నదాన్ని ఒక బేస్ చేసుకున్నారు. ఏడీఎంకేకి దిక్కులేదు కాబట్టి, నాయకుడు సరైనడు కాదు కాబట్టి టీవీకేని ఎమర్జ్ చేశారు. టీవీకేని ఎమర్జ్ చేసినప్పుడు ఏమవుతుంది? కేజ్రీవాల్ ఆప్షనే. సో దీంతో ఏమవుతుంది, చచ్చినట్టు ఇప్పుడు తమిళ పాలిటిక్స్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తీసుకొచ్చి పళనిస్వామిని సీఎంనే చేయాలన్న ప్రతిపాదనల నుంచి అటు చూడు, పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్స్ ముందంతా మేము ఇడికాడ ఊడికం చేస్తాం, ఎడికాడ ఊడికం చేస్తాం అని ఇలాగ ఇంట్రామరో డైలాగులు అని చెప్పి జహాపనా తుజే గ్రేట్ అని నాగిని డాన్స్ చేసుకుంటాం. ఇక్కడ మా ఫస్ట్ ముఖ్యమంత్రి చేసిన మా ఆటో డ్రైవర్ సార్, మా రజనీకాంత్ రిప్రజెంటేటివ్ శివసేనకి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టరే కదా, శివసేన బదలు కొట్టేసి బీజేపీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు డిప్యూటీ సీఎంఏ కదా.
శివసేన కన్నా టీవీకే పార్టీ ఏమైనా ఎక్కువ లేకపోతే పళనిస్వామి అని ఎక్కువ? నేను నా వర్షన్ ఏం చెప్తున్నానంటే విజయ్ డిఎంకే దగ్గరకు పోయి సపోర్ట్ అడగొచ్చు కదా అంటున్నాను. అడగరు. అప్పుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ ఇచ్చేసి ఆయనకి అది చేయొచ్చు కదా. అప్పుడు బీజేపీని దెబ్బ కొట్టడానికి అవకాశం ఉంది కదా దక్షిణాదిలో అనేది. ఆ చాయిస్ ఎందుకు వదులుకోవాలి స్టాలిన్ అనేది నేను అంటున్నాను. స్టాలిన్ ఏమైనా ఎరుబోగులు అనుకున్నావా? కేజ్రీవాల్ పార్టీ పెట్టిందే బీజేపీ వాడని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నాడు గ్రహించలేకపోవడానికి. ఓకేలే. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ ఆ గ్రిప్ లో ఉన్నాడా? బీజేపీ గ్రిప్ లో ఉంటే వీళ్ళ మద్దతు ఎందుకు తీసుకుంటాడు కాంగ్రెస్ వాళ్ళది 5 సీట్లు? పోయి కాలం దాపరించినప్పుడు తెలివి తక్కువతనం ఉన్నప్పుడు ఏడ్ చేస్తారు. ఒరిజినల్గా ఒక ఆవేశం ఉందనుకో. మరి ఈ లెక్కన మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ ఈక్వేషన్స్ చెప్పినప్పుడు ఇప్పుడు ఇదే సేమ్ జరుగుతున్న సేమ్ సిమిలారిటీస్ చెప్పినప్పుడు ఇంకా దక్షిణాదిలో బాగా వేస్తున్నట్టే కదా బీజేపీ. అవకాశం ఇచ్చారు వాళ్ళు. నీకు 2 విషయాలు చెప్తాను. కేజ్రీవాల్ 1, 2, 3 స్ట్రాటజీ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను నీకు. వెస్ట్ బెంగాల్లో టంగ్ అని 3 సార్లు, మమతా బెనర్జీకి 4 సార్లు పొడే మన లాంగాల్లో 6 కొట్టేసారు లేదా? ఇప్పుడు అదే అది ఏడీఎం కూడా ఎప్పుడే సరెండర్ అయిపోయాడు బీజేపీకి. ఓన్లీ నటిస్తాడు పైపైన. జస్ట్ లైక్ మా పవన్ కళ్యాణ్. సరే ఇక బీజేపీ సీఎం లా వాళ్ళకి ఫస్ట్ అవకాశం కోసం ఒక షాడోని క్రియేట్ చేస్తారు. కేజ్రీవాల్ గడికి చేసేసారు. మస్తు గేమ్ ఆడుతుంటే వీళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ జడ్డి వేదవాళ్ళు ముసీరి కేరళ ఒకటి వచ్చింది అనేసి అలా ఆనందపడతారు. అది శంకలపేట పోయినట్టే కదా. ఇప్పుడు నీకు ఐఎన్డీఏ కూటమిలో ప్రైమ్ గా కమ్యూనిస్ట్ పార్టీకి కనుమరుగైపోయింది. అది ఈసారి వదులుతాడు అనుకుంటావా బీజేపీ? శాశ్వత నిర్మూలన. ఈ ఓవరాల్ గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మనం కంపేర్ చేసుకుంటే 2029కి ఏముండబోతుండొచ్చు? ఏముండదు. ప్రాంతీయ పార్టీలు ఎవడో వెళ్ళి బీజేపీ సంకన అవుతారో వాళ్ళందరూ శాత తీరుతారు, లేదా మిగిలిన అందరూ అడుగు తినిపోవడం గ్యారంటీ. ఓకే. లేదంటే ఇంట్లో ఆడవాళ్ళందరికీ మళ్ళీ కీ ఇచ్చి వదిలేస్తారు. అన్ని స్టేట్లను టీములు రెడీ చేశారు. లేడీస్ టీవీకే ప్లస్ బీజేపీ సీఎం. బీజేపీ మళ్ళీ పెట్టకు, మళ్ళీ డైరెక్ట్ కంటే దొరికిపోతారు. అదే కానీ మనం ఏఐడిఎంకే. సో పళనిస్వామి డిప్యూటీ అని నేను అనుకుంటున్నా. ఏమో గుర్రం ఎగరవచ్చు. విజయనే మడతెట్టేసి మరి ఇది అన్నప్పుడు మడతెట్టేసి అది కాకపోవచ్చులే. ఎలాగో రాజీనామా చేస్తూ ఉంటారు, పక్కకి ఆడుకున్నారు. ఏం చేస్తారు? విజయ్ డిప్యూటీ సీఎం అంటే ఒప్పుకుంటాడా విజయ్? ఒప్పుకోబోతు రేటుకు 5-6 ఇది ఒరిజినల్ కెపాసిటీ 108 ఇచ్చామా లేదంటే అవును. కేజ్రీవాల్ కూడా అంతే కదా. మఫ్లర్ వేసాడు, అలాగే లూజ్ షర్ట్ వేసాడు. ఎక్కడ దాకా బ్లర్ వస్తున్నాయి ఎందుకంటే ఇవన్నీ వింటుంటే జరిగింది అదే. వింటుంటే నిజమే అనిపిస్తుంది. ఇవాళ పళనిస్వామి ఎందుకు కలిసి వచ్చాడు? తీరు కూర్చుని తారలాడిందని దేనికి పోయాడు? ఎనీ వేకెన్సీ అని అడిగాడు. అటు వెళ్ళి అడుకోమన్నారు నన్ను నిన్ను. అర్థమైంది. పిక్చర్ డిప్యూటీ ఏదైనా అయితే గుర్రం ఎగరావచ్చు అనుకుంటే ఈయన డిప్యూటీ సీఎం, ఆయన సీఎం అయ్యే అవకాశం క్యాంప్ రాజకీయం పెట్టి జాగ్రత్తగా ఉండండి, అన్ని మంచి రోజులే నేను చూస్తాను అని ముద్దు పెట్టి మరి రాజకీయం ఎందుకు చేస్తాడు పళనిస్వామి?